ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సంగమా, మనము ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం మాట్లాడినా, పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం ధ్యానం చేసినా, ఎవరికైనా సువార్త చేసినా, ఎవరినైనా సంఘానికి నడిపించినా, మన అంతిమ లక్ష్యం, మన చివరి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము పరలోకంలో ప్రభుతో ఉండాలి, మనం చేసే పరిచర్య అక్కడ కనపడాలి. ప్రైజ్లో గొప్పల కోసం చేసేటట్టయితే ఆ పరిచర్య కనబడకపోవును గాక, ఆ పరిచర్య లేకపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. గొప్పల కోసం వద్దు, ఒక్క పరిచర్య, యథార్థతతో కూడిన పరిచర్య. నా తండ్రి ఎదుట నేను నిలబడినప్పుడు, నేను ఈ లోకంలో చేసిన పరిచర్య ఆయన నా భుజం తట్టినప్పుడు కనపడినట్లు చేయాలి. ఆమేన్. నమ్మకమైన బల మంచి దాసుడా అని ఆయన చెప్పాలి. ఆయన పాదాలను ముద్దాడే భాగ్యం దొరకాలి. ఆయన ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఆయన అనాలి, నా కుమారుడా, లోకం పుట్టినది మొదలు ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన ఈ ఆనందాన్ని, ఈ ప్రపంచాన్ని సొంతం చేసుకో, నా సంతోషంలో పాలు పొందు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రెండు రకాల మాటలు అనబోతా ఉన్నాడు అక్కడ. ఏమనబోతున్నాడంటే, ఒకటి నమ్మకమైన బల మంచి దాసుడా అని ఒక మాట అనబోతున్నాడు. రెండవది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అనబోతున్నాడు. ఏ మాట నా కొరకు ప్రభువు అనాలి? హల్లెలూయా. ఏ మాట అనాలి నా కొరకు? ఏ మాట కొరకు నేను ఇక్కడ పని చేయాలి? ఏ మాట కొరకు నేను నా భార్యను చూసుకోవాలి? ఏ మాట కొరకు నేను నా భర్తను చూసుకోవాలి? ఏ మాట కొరకు నా బిడ్డలను చూసుకోవాలి? ఏ మాట కొరకు నేను సమాజములో సాక్ష్యం పొందాలి? ఏ మాట కొరకు నేను సంఘములో సాక్ష్యం పొందాలి? ఏ మాట కొరకు నేను నా కుటుంబంలో, నా అత్తమామలకు, నా తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి? ఏ మాట కొరకు నేను నా సంఘంలో పరిచర్య చేయాలి? ఏ మాట కొరకు? నమ్మకమైన బల మంచి దాసుడా అనే మాట కొరకు నేను పరిచర్య చేయాలా, నేను జీవించాలా? లేదంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్ము ఎన్నడూ ఎరగను, ఆ మాట కొరకు పరిచర్య చేయాలా? అయ్యా, నీ పేరిట మేము ఇవి చేశాం, అవి చేశామని చెప్తూ ఉంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, వెళ్ళిపోండి అంటే, ఏ కార్యములు తలపెట్టినా దేవుని సంగమా, ఆయన మహిమార్థము మనము తలపెట్టినట్లయితే మన ఫలము వేరు. హల్లెలూయా. మన డంబము కొరకు, మన గొప్పల కొరకు, మన అతిశయము కొరకు మనం ఒకవేళ కార్యములు తలపెట్టినట్లయితే వాటి ఫలము వేరు. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండని కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడరు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియామును ఆజ్ఞనిచ్చెను. చాలు నాన్న. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఈ మాట వినెను.
మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనులకు మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొద్ద ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషేని గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు, మన తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. అహరోను మిర్యాములు మోషే గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుడు విన్నాడట. యెహోవా ఆ మాట వినెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వారు నా వారు, వారు నా ప్రజలు, అతడు నా కుమారుడు, అతడు నా సేవకుడు అని దేవుడు అనుకొనిన ఎడల వారి విషయంలో ఆయన మిక్కిలి రోషము గలవాడిగా ఉండువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మోషే విషయంలో దేవుడు అలాగనే కనపడుచున్నాడు. నా మోషే గురించి మీరు మాట్లాడుకుంటారా? నా మోషే అటువంటి వాడు కాదు, నా మోషే అలాంటి వాడు కాదు. ఇంకా అంటున్నాడు, భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రైజ్ ది లార్డ్. మీలో ప్రవక్త ఉండిన ఎడల కలలో దర్శనమిచ్చి మాట్లాడేవాడిని, కానీ నేను మోషేతో అలా మాట్లాడువాడిని కాను. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడువాడు. అతడు నా ముఖమును నిదానించి చూచువాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఇది ఒక భాగం. హల్లెలూయా. ఎంత బాగా అనిపించింది కదా మోషే గురించి మాట్లాడుతుండే. ఎంత గంభీర్యం, ఎంత గొప్పతనం. ఒక రాజు గురించి చెప్తూ ఉంటే రాజాది రాజా కదా ఇలా చెప్తుంటారు, రాజమార్తాండ పలానా రాజని పేరు పెట్టి వస్తున్నాడు అని అలా 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 అంటే రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు. అందరూ తలలు వంచి రాజో జయ, రాజో జయ, లేదంటే రాజు చిరకాలం జీవించునుగాక, లేదంటే మహారాజు గారికి జై, మహారాజా గారికి జై. అలా లేదు. ఇక్కడ మోషే గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, సకల సృష్టికి యజమానుడైన వాడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. నా మోషే గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎందుకు భయం కలగలేదు అని. కానీ మనం అలా వింటుంటే ఆహా మోషే నువ్వు ఎంత గొప్పవాడివి, మోషే నీ జీవితం ఎంత గొప్ప ధన్యకరమైనది, నీకెంత గొప్ప భాగ్యము, నీ పక్షాన దేవుడు ఇంత బలముగా ఉన్నాడా, ఇంత దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడంటే నువ్వు మామూలు జీవితం కాదు, నీది మామూలు ధన్యత కాదు, నీది మామూలు భాగ్యం కాదు. మోషే గురించి ఇలాగ అనుకునవచ్చు దేవుని బిడ్డలారా. కానీ దేవుని సంగమా, మోషే జీవితంలో అనేకమైనటువంటి చీకటి గడియలు, అనేకమైనటువంటి కన్నీటి రాత్రులు, అనేకమైనటువంటి ఆకలి దినములు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే జన్మించినప్పుడు, మోషే కడుపులో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అమ్మా నీ కడుపులో ఉన్నవాడు మామూలు వాడు కాదు, వేల లక్షలను ప్రజలను నడిపించే నాయకుడమ్మా అని ఒక దైవజనుడో ఒక ప్రవక్తో
ఈ లోక సంబంధీకులు అనుకున్నట్టుగా ఒక జ్యోతిష్కుడో వచ్చి చెబితే అవునా అని సంబరపడి సంతోషపడుతుందేమో ఆ తల్లి. కానీ దేవుని బిడ్డ ఎప్పుడైతే మోషే కడుపున పడ్డాడో ఆ కాలం ఎలా ఉందంటే అప్పటి ఆ ఐగుప్తు రాజు ఆజ్ఞ ఏమని సెలవిచ్చి ఇవ్వబడిందంటే ఈ ఇజ్రాయేలు ప్రజలలో గర్భిణీలు మగ పిల్లలను కంటే నీళ్ళలో పారవేయండి, చంపివేయండి, హతము చేయండి. అలాంటి ఆజ్ఞ కొనసాగుతుంది. అవునా? ఫరో అవునా? ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? ఐగుప్తు రాజు షిప్రా పూయ అను హెబ్రీల మంత్రసానితో మాట్లాడి ఈ హెబ్రీ స్త్రీలకు మంత్రసానికొని చేయించి వారి కాంపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతుకు నీళ్ళని వాడి. ఇజ్రాయేలు ప్రజల సంఖ్య పెరిగిపోయింది. ఒకవేళ ఏ శత్రు దేశమైనా మన మీద పోరాటానికి వచ్చినప్పుడు ఈ ఇజ్రాయేలు వారితో ఏకమై పోరాడితే మన పరిస్థితి ఏమి? ఇజ్రాయేలు ప్రజల యొక్క సంఖ్య బహుగా విస్తరించింది కాబట్టి వారిని మనము బాధించి బంధించి వారిని ఇంకా బలహీనులుగా చేయాలి. ఒకవేళ మనలను ఎదిరించి వారు తిరిగి వెళ్ళిపోతారేమో, అప్పుడు మరి మనకు బానిసలు ఉండరు అని పురుషుల సంఖ్యను తగ్గించాలని ఐగుప్తు రాజు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు మరి స్త్రీలు గర్భిణీలుగా ఉన్నట్లయితే మరి ఒకవేళ ఆ యొక్క కానుపు జరిగిందంటే ఎవరు? పురుషుడు జన్మిస్తే ఏం చేయొద్దు? చంపివేయాలి, బ్రతకనియొద్దు, నదిలో పాడవేయండి, చంపివేయండి. స్త్రీలు జన్మిస్తేనే పాప పుడితే ఉంచండి, బాబు పుడితే చంపివేయండి. అలాంటి కష్టతరమైనటువంటి గడియలు దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. నా మోషే గురించి మీరు మాట్లాడతారా? ఆ మోషే పుడుతున్నటువంటి కాలం ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఎక్కడైతే శ్రమ పోరాటము బలముగా ఉంటుందో, ఆమేన్, హల్లెలూయా, అక్కడ ఘనమైన బలమైన కార్యములు జరగబోతున్నాయి. మీరు ఇది నమ్మాలి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ఒక పాట ఉంటుంది ఇలాగా, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, నేను పోరాడుతాను నిత్యము, విజయము నాకు తథ్యము. హల్లెలూయా. నేను పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. హల్లెలూయా. పోరాటము ఎంత పెద్దదైతే విజయము అంత గొప్పది. హల్లెలూయా. ఇలాంటి నాయకుడు, ఇలాంటి ఘనుడు, ఇలాంటి ఒక యోధుడు, లక్షల ప్రజలను నడిపించే నాయకుడిని నువ్వు కనబోతున్నావు అంటే ఆ తల్లి అలా మురుస్తుంది. కానీ ఆ తల్లికి ఎవరు చెప్పారు? కానీ నేను అంటున్నాను, ఒకవేళ చెప్పుంటే, అమ్మా ఏం చెప్తున్నావయ్యా, వాడు బతుకుతాడో లేదో భరోసా లేదు ఇక్కడ. మగ పిల్లలు పుడితే చంపమని రాజుగారు ఆజ్ఞ ఉంది. నేను నా బిడ్డని ఎలా బతికించుకోగలను? ఎలా బ్రతికించుకొని ఎలా పెంచగలను? వాడు పుట్టింది బానిసగా బ్రతుకుతున్న నా కడుపులో. వాడు పెరిగితే ఎక్కడ పెరుగుతాడు? వాడు పెద్దవాడైతే ఎక్కడ పెద్దవాడవుతాడు? వాడు ఎప్పుడు ప్రజలను ఏలేవాడవుతాడు? ఒకవేళ ఎవరైనా వచ్చి చెబితే నమ్మశక్యమా? చెప్పండి, నమ్మశక్యమా? లేదు.
నమ్మశక్యము కాని అనుభవం అక్కడ. మోషే జనన గడియలు దుర్బలముగున్నాయి, ఏమాత్రం బాగుగా లేవు. ఆ కష్టమైన క్లిష్టమైన పరిస్థితిలో సుందరుడైన మోషే జన్మించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ సుందరుడైన మోషే జన్మించిన తర్వాత ఆ తల్లికి ఎంతో దుఃఖం చూడండి. హల్లెలూయా. ఎంత బాధ, ఎంత ఏడుపు చూడండి. ఆ బిడ్డను ఒక తొట్టి చేసి, ఆ తొట్టిని మంచిగా మట్టితో పూత వేసి, ఆ తొట్టిలో బాబును పడుకుండబెట్టి నదిలో వదిలివేస్తుంది. హల్లెలూయా. ఆ నదిలో వదిలివేస్తే మరి మంత్రసానులు చంపలేదా? రాజుగారి ఆజ్ఞ ఉంది కదా అంటే మంత్రసానులు వచ్చి దేవునికి భయపడిన వారై పిల్లలను చంపలేదు. రాజుగారికి అబద్ధం చెప్పారు. రాజుగారికి ఏం చెప్పారు? ఫరోతో వాళ్ళు వేరుగా చెప్పి బిడ్డలను బ్రతకనిచ్చారు. అయితే అలా బ్రతకనిచ్చిన తరువాత కానీ పెంచే పరిస్థితి మోషే తల్లికి లేదు. పెంచగలదా? లేదు. అందుకే ఆ పసిబిడ్డను, ఆ పసికందును తొట్టిలో పెట్టి నదిలో వదిలేసింది. తీరా వెళ్తే దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఏ ఐగుప్తు రాజైతే ఇజ్రాయేలు ప్రజల మగ సంతానమును హతం చెయ్యాలని ఆజ్ఞాపించాడో ఆ ఇంటి సంబంధి అయిన ఆ రాజు కుమార్తె ఇంటనే మోషే అడుగు పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునామం మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన దేవుడి పేరు ఆశ్చర్యకరుడు. ఆమేన్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు ఆయన. ఈ లోకంలో ఉన్నవాడి మనుషుడి బలం ఎంత, వాడికున్న అధికారం ఎంత చూడండి. ఏ ఫరో అధికారమును పడగొట్టువాడు రాబోతున్నాడో, ఏ ఫరో అధికారమును ఎదిరించువాడు రాబోతున్నాడో, ఏ ఫరోను ఎదిరించి ఇజ్రాయేలుని ప్రజలను, లక్షల ప్రజలను బయటికి తీసుకెళ్ళబోతున్నాడో ఆ నాయకుడు, ఆ ఘనుడు, ఆ బలవంతుడు ఆ రాజు ఇంటనే పెంచేటట్టు పెరిగేటట్టు చేశాడు మన ప్రభువు అయిన యేసు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చూడండి. అందుకే దేవుని సంగమా, నేనంటాను, అపవాది బాణమే వేస్తాడు కానీ నా యేసు పూల మాలగా మారుస్తాడు. ఆమేన్. అపవాది ఏం చేస్తాడు? బాణం వేస్తాడు. అది మనల్ని తాకే సమయం ఏమవుతుందంటే పూల మాలగా మారిపోతుంది. ఈ మోషే ఒక బానిస ఇంట పెరిగితే, బాలుడుగా ఉన్నప్పుడే మట్టి దిబ్బలు పనిచేసేవాడు. బానిస ఇంట పెరిగితే ఆ గడ్డి, ఆ మట్టి తొక్కుతూ ఇటుకలు తయారు చేసేవాడు. ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉండి కడుతున్న నిర్మాణాలలో బాల కార్మికుడిగా ఉండేవాడు మోషే. కానీ ఎప్పుడైతే దేవుడు సంకల్పించాడో, దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడో, దేవుని మోషేను ఎక్కడ పెంచితే మోషే బాగుగా పెరుగుతాడో, జ్ఞానంతో, చదువుతో, యుద్ధాభ్యాసంతో అన్ని విషయాలలో మోషే ప్రవీణుడు అవుతాడో అక్కడ పెంచాలని అనుకున్నప్పుడు ఎక్కడో కాదు, ఫరో ఇంటనే పెంచాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అందుకే నేను అంటూ ఉంటాను, నానా ఈరోజు పరిస్థితి నువ్వు చూసి భయపడకు, రేపటి పరిస్థితిని మార్చగలవాడు మన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా